ఎగ్జామ్కి వచ్చేసరికి కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు నెక్స్ట్ సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, సక్సెస్ అయిన వాళ్ళు ఏది ఫాలో అయ్యారు అన్నది మీరు బేరీజ్ వేసి స్టూడెంట్స్ని మళ్ళీ నెక్స్ట్ ఎలా టీచ్ చేస్తారు మీరు? మార్కెట్లో బేసికలీ ఏంటంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ విడదీసి మాట్లాడు. రెండిట్లో కామన్ కాంపోనెంట్ అంటే హార్డ్ వర్క్ అని ఎవరు చూడడు. సక్సెస్ అవడానికి రీజన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ సక్సెస్ అనేది హార్డ్ వర్క్తో లింక్ చేసేసి అదొక్కటే మెయిన్ రీజన్, లైక్ దట్ స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అని చెప్పేస్తారు. అదే ఫెయిల్యూర్ అనుకోండి, ఇంకా రీజన్స్ అనేది తవ్వుతూనే పోతారు. వాట్ ఇస్ ద రీజన్స్ అని అందరు దోవే ముందు ఫస్ట్ మనమే దోవుకుంటాం, ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి. ఇప్పుడు జెన్యూన్గా క్యాండిడేట్ని తీసుకుంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసే ఉంటాడు, కానీ సక్సెస్ అవ్వాలంటే చాలా వరకు కాంపనెంట్స్ యాడ్ అవుతాయి, చాలా ఫ్యాక్టర్స్ నీకు ఫేవరబుల్లో ఉండాలి. అప్పుడే యూ విల్ బికమ్ 100% సక్సెస్. సక్సెస్ అయిన క్యాండిడేట్ స్ట్రాటజీ చూసుకుంటే అందరు ఒక స్ట్రాటజీ చెప్పారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ చెప్పుకుంటారు. అండ్ ఫెయిల్యూర్ అయిన క్యాండిడేట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హు డిడ్ నాట్ క్లియర్ ద ఎగ్జామ్, I don't call them as failure any of the time. You tried, but if something is better, you try for something else అని చెప్తాను. అంతేగాని నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు, ఇంకా నువ్వు దేనికి పనికి రావు, అలాంటి టర్మినాలజీ నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి వాడాను. అసలు ఫెయిల్యూర్ అనేది కాన్సెప్టే తీసేయాలి. అండ్ యూ ట్రైడ్, యూ ఆర్ గివెన్ యూ 100%, కానీ అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ నీకు ఫేవరబుల్గా కాదు. యూ షుడ్ ట్రై సమ్వేర్ ఎల్స్ అండ్ ట్రై టు అచీవ్ సంథింగ్ బెటర్ అని. ఆ ఫెయిల్ అయ్యడంలో ఏదో ఒకటితే నేర్చుకున్నావు, బట్ యూర్ నాట్ ఎ ఫెయిల్యూర్. అండ్ యూ సీ సమ్ చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్. కొంచెం చేంజ్ అయ్యి ముందుకు వెళ్తావు, వేరే ఏదైనా బెటర్ ఆప్షన్ తీసుకుంటావు. అంతేగాని నువ్వు ఫెయిల్ అయిపోయావు, అక్కడితో నేను లైఫ్ ఆగిపోయిందని చెప్పేసి నేను ఎప్పుడు నా స్టూడెంట్స్ని అన్నాను. ప్లస్ అది అన్నా కూడా దట్స్ అ బిగ్గెస్ట్ డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. as a faculty, సక్సెస్ అయినా వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినెంట్స్ మేడ్ హిమ్ టు సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనం కొన్ని పాయింట్స్ ఇవ్వాలి. ఫెయిల్యూర్ అయినా బెస్ట్ థింగ్ ఏంది, నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అనేది కొన్ని ఐడెంటిఫై చేసుకుని అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే యూ విల్ బికమ్ బెస్ట్ హ్యూమన్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటే కాదు, దే ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. అందులో కూడా నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలంటే డెఫినెట్గా కన్సిస్టెన్సీ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి, రిపీటెడ్గా హార్డ్ వర్క్ అనేది మెయింటైన్ చేయాలి.